ఒక పెద్ద ఇంట్లో ఓ రోజు వంటగది మూలలో ఒక బొద్దింక కనిపించింది. ఇంటి పెద్ద దాన్ని గమనించాడు. ఒకటే కదా, తర్వాత చూద్దామని పట్టించుకోలేదు. రోజులు గడిచాయి. ఆ ఒక్క బొద్దింక 10గా మారింది, 10 100గా మారింది. ఇప్పుడు అది వంటగదిలో ఉంది, భోజనంలో ఉంది, పిల్లలు ఆడుకునే చోటు ఉంది. ఇంటి ప్రశాంతతనే కలుషితం చేసింది. అప్పుడు ఇంటి పెద్ద ఒక మాట అన్నాడు: బొద్దింకను ద్వేషించడం కోసం కాదు, మన ఇంటిని కాపాడుకోవడం కోసం దాన్ని సమయానికి అడ్డుకోవాలి. ఎందుకంటే బొద్దింక తన స్వభావాన్ని మార్చుకోదు. అది ఎక్కడికి వెళ్తే అక్కడ కలుషితమే పెంచుతుంది. మన దేశం కూడా ఒక పెద్ద ఇల్లే. ప్రతి పౌరుడికి ప్రశ్నించే హక్కు ఉంది, నిరసన తెలిపే హక్కు ఉంది, అన్యాయానికి వ్యతిరేకంగా గలమెత్తే హక్కు ఉంది. కానీ ఆ హక్కు ఇతరుల హక్కులను దెబ్బతీసే హక్కు కాదు. శాంతిని భంగం చేయడం, ద్వేషాన్ని రెచ్చగొట్టడం, ప్రజలకు ఇబ్బంది కలిగించడం, చట్టాన్ని ధిక్కరించడం, ఇవి ఏ పోరాటానికి గౌరవాన్ని తీసుకురావు. ఒక సైనికుడు చెప్పిన భావం నాకు ఎప్పుడూ గుర్తుంటుంది: ఈ దేశం నుంచి తీసుకోవడం మాత్రమే కాదు, ఈ నేల నీకు ఇచ్చిన దానికి ప్రతిగా నువ్వు కూడా దేశానికి ఏదో ఒక మంచి చెయ్యి. ఎందుకంటే ఈ గడ్డపైనే పుట్టాం, ఈ గాలే పీలుస్తున్నాం, ఈ నేల పండించిన అన్నం తింటున్నాం. కాబట్టి దేశానికి గొప్ప సేవ చేయకపోయినా పర్వాలేదు, కానీ దేశానికి నష్టం చేసే పని మాత్రం ఎప్పుడు చేయొద్దు. హక్కులు అడగడం రాజ్యాంగం ఇచ్చిన హక్కు, బాధ్యతగా నడుచుకోవడం ప్రతి పౌరుడి కర్తవ్యం. ఈ రెండూ కలిసి నడిచినప్పుడే దేశం బలంగా ఉంటుంది. గుర్తుంచుకోండి, చిన్న బొద్దింకను సమయానికి ఆపకపోతే అది మొత్తం ఇంటిని కలుషితం చేస్తుంది. అలాగే చిన్న తప్పు, చిన్న ద్వేషాన్ని, చిన్న నిర్లక్ష్యాన్ని కూడా సమయానికి అడ్డుకోకపోతే దాని మూల్యం మొత్తం సమాజం చెల్లించాల్సి వస్తుంది. జై హింద్, జై భారత్.